నమస్తే అందరికన్నాలు. వెల్కమ్ టు కిసాన్ విద్యా టెక్ ఫార్మింగ్ లైఫ్. మా మామిడి తోటలో ప్రూనింగ్ చేసిన తర్వాత అంటే చెట్లు కొమ్మలు కట్ చేసుకున్నాం కదా, కట్ చేసిన తర్వాత ఆ ఖాళీ స్థలం ఏదైతే ఉందో చెట్టుకి మధ్య ఉన్న స్థలంలో మినుములు పెసర్లు చల్లుకోవడం జరిగింది. మినుములు పెసర్లు ఎందుకు చల్లాల్సి వచ్చిందంటే, మనం ఇప్పుడు ప్రూనింగ్ చేసుకున్నాం కదా మామిడి చెట్లని, మళ్ళీ నెక్స్ట్ డిసెంబర్ వచ్చిన దాకా మనకి మామిడి చెట్లతో పెద్దగా ఉపయోగం ఉండదు. అందువల్ల ఆలోపు ఆ ల్యాండ్ ఏదైతే ఉందో వేస్ట్ అవ్వకుండా మేము మినుములు పెసర్లు చల్లుకున్నాం. మినుములు పెసర్లు మనకి మినిమంగా 60 రోజులు అంటే 2 నెలల లోపు మనకు పంట చేతికి వచ్చేస్తుంది. ఈరోజు మనం మినుము పెసర్లో కలుపు ఎలా నివారించుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మినుములు పెసర్లు చల్లుకున్నాక 10-15 రోజులకి మనకు మొక్క ఆటోమేటిక్గా ఒక స్టేజ్కి వచ్చేస్తుంది. దాంతోపాటుగానే కలుపు కూడా విపరీతంగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అందరూ ఏం చేస్తామంటే మనుషులను పెట్టి మాన్యువల్గా కలుపు తీపిస్తాం. దానివల్ల ఏమవుతుందంటే రైతుకి చాలా ఖర్చు పెరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మార్కెట్లో చాలా రకాల హెర్బిసైడ్స్ ఉన్నాయి, అంటే గడ్డి మందులు చాలా రకాలు ఉన్నాయి. అందులో మంచి సెలెక్టివ్ హెర్బిసైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు నేను చూపిస్తున్న మందు ఏదైతే ఉందో ఇది అదామా కంపెనీ వాళ్ళది. దీని పేరు సాకేత్. ఇది 800 ml వచ్చేసి ఒక ఎకరానికి డోసేజ్ కింద ఇస్తాం మనం. అంటే మినిమం రైతుకి ఎంత పడుతుందంటే 900 నుంచి 1000 రూపాయల లోపు పడుతుంది ఒక ఎకరానికి డోసేజ్ అనమాట ఇది. ఇప్పుడు ఈ కలుపు మందు ఏదైతే ఉందో మొక్క వచ్చిన 10 నుంచి 15 రోజుల లోపు వాడాలి. లేదా మొక్క 2 ఆకులు లేదా 4 ఆకులు వస్తాయి కదా, ఆ స్టేజ్లో కూడా వాడుకోవచ్చు. కాకపోతే ముఖ్యంగా ఏంటంటే మనం ఈ మందు ఏదైతే ఉందో ఇది స్ప్రే చేసేటప్పుడు మన నేలంతా చాలా పదునుగా ఉండాలి. పదునంటే తడిగా ఉండాలి. తడిగా ఉన్న సమయంలో దీన్ని కానీ మనం వాడామంటే 2 నుంచి 3 గంటల్లో ఆ గడ్డి మందు ఏదైతే మనం కొట్టిన 2 నుంచి 3 గంటల్లో వెంటనే మనకు ఆ కలుపు అనేది వడబడిపోవడం మీరు గమనించవచ్చు. ఈ మందు పిచికారీ చేసిన తర్వాత మినుముకు కానీ పెసరకు కానీ ఎటువంటి హాని ఉండదు. ఎప్పుడైతే మనం ఇది పిచికారీ చేస్తామో ఓన్లీ ఏ రకాల గడ్డి జాతి మొక్కలు ఉన్నాయో వాటి మీద మాత్రమే దీని ప్రభావితం చూపుతుంది.